సరే బాయ్ చెప్పా. బాయ్. వస్తా. ఎప్పుడు వస్తా? ఎల్లుండా? సరే. ఈ స్టైల్లో వేస్తారా? సన్న డిజైన్ వస్తారు. చూసుకుంటారు లేక వాడు కూడా చోకర్లో ట్రైనింగ్ చూడడానికి. మంజుకి హలో. ఇక్కడ మా మహి ఎంగేజ్మెంట్ చూసుకొని అక్కడి నుంచి హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయానండి. ఆ ఎండలోనే వెళ్ళానన్నమాట. సరే బాయ్ చెప్పా. బాయ్. వస్తా. ఎప్పుడు వస్తా? ఎల్లుండా? సరే అయితే ఎల్లుండి వస్తా. సరే బాయ్. సరే అయితే బాయ్ బాయ్. ఫోన్ చేస్తా. ఫోన్. ఇక్కడ మా వాళ్ళంతా అక్కడే ఉన్నారండి. నేను ఒక్కదాన్నే మాత్రం వెళ్ళాను. చూసారా ఎండ దిమ్మ తిరుగుతోంది. హడావిడిగా బయలుదేరి ఇదిగోండి షాపింగ్ మాల్కి వచ్చేసాము. మా మహి పెళ్లి కోసం కాదండి, ఇది మా ఇంటి పెళ్లి కోసం, మా ఇంట్లో జరిగే మ్యారేజ్ కోసం అన్నమాట. టైం లేకపోయింది, అందుకే హడావిడిగా బయలుదేరేసి షాపింగ్ అని వచ్చేసామండి. ఇక్కడ షాపింగ్ చేసిన రోజు నుంచి, అంటే ఈరోజు షాపింగ్ చేసామనుకోండి, ఆ రోజు నుంచి 5th డేనే పెళ్ళి అన్నమాట. 5 days మాత్రమే ఉంది, 5వ రోజు పెళ్ళి. సో అందుకోసం మాకు హడావిడైపోయింది అన్నమాట. అంటే టైం లేదు, నిదానంగా లేకపోయింది. ఇంకా చీరలు తీసుకోవాలి, చీరలకు మగ్గం వర్క్ వేయించాలి, అదంతా టైం లేక అందుకోసం అని త్వరగా షాపింగ్లు కూడా చేసేసామండి. అంటే లేట్ నైట్ అయిందన్నమాట ఆ రోజు మాకు. ఎందుకంటే మేము వెళ్ళింది 3ంటికి, మధ్యాహ్నం 3 అయిపోయింది మేము వెళ్ళే లోపల. ఇక వెళ్ళగానే అయితే మేము వెళ్ళిన షాప్లో మేము వెళ్ళగానే మాకు అమ్మాయికి శారీ కుదిరిపోయింది. వెళ్ళగానే మెయిన్ శారీ అమ్మాయికి కుదిరిపోయిందండి. తర్వాత ఇంకా ముహూర్తపు శారీ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ చూడలేదు మేము, వేరే షాప్కి వెళ్ళాము. అలా ఒక 4-5 షాపింగ్లు తిరిగామండి. ఇదిగోండి ఇక్కడ ఈ లెహెంగాలు కూడా మంచిగానే ఉన్నాయండి, బాగా అనిపించినాయి. కానీ ఇక్కడ వీడియో నాట్ అలౌడ్ అన్నమాట, వీడియో తీయకూడదు అని చెప్పారు. సో ఇక్కడ పైనే ఇదిగోండి చూసారా, ఈ లెహంగాలు మంచిగా ఉన్నాయన్నమాట. క్లాత్లు కూడా భలే ఉన్నాయండి, ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. అలా పైన ఊరుకు ఉండలేక మనసు సరే అలా తీసానన్నమాట. అప్పటికి అడిగాను వీడియో తీసుకోవచ్చమ్మా అంటే, వీడియో తీయకూడదు మేడం అని చెప్పారన్నమాట. సరే ఒక బిట్టు మాత్రమే అలా తీసుకున్నాను. ఇక అక్కడ తీసుకున్న శారీలు అమ్మాయికి మాత్రం కట్టి చూపించారు. అంటే ఏవి బాగున్నాయా ఏవి బాగాలేదా అని చెప్పి ఇప్పుడు చూసుకుంటాం కదా, అక్కడే అలా అన్నీ కట్టి చూపించారన్నమాట. ప్రజెంట్ మేము శుభమస్తు షాపింగ్ మాల్లో ఉన్నామన్నమాట. వెళ్ళగానే శుభమస్తుకి వెళ్ళాము. ఇక కొన్ని తీసుకున్నాము అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా వేరే షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట. భయంకరంగా తిరిగాములేండి. అక్కడే ఒక 5-6 షాపింగ్ మాల్ తిరిగాము. అప్పటికి టైం లేకపోయినా 5-6 షాపింగ్ మాల్ తిరిగామన్నమాట. ఇక కొన్ని తీసుకొని అక్కడి నుంచి ఇక సౌత్ ఇండియాకి వెళ్తున్నాం అన్నమాట. అంటే ఫస్ట్ సౌత్ ఇండియానే ఉంటుంది, కానీ మేము దాటుకొని ముందే శుభమస్తుకి వెళ్ళిపోయామన్నమాట. ఇక మళ్ళీ శుభమస్తు నుంచి ఇప్పుడు సౌత్ ఇండియా మాల్కి వెళ్తున్నాము. సౌత్ ఇండియా మాల్కి వెళ్ళామా. సౌత్ ఇండియా మాల్లో పెద్దగా ఇప్పుడేమీ నచ్చలేదు మాకు. అంటే నచ్చలేదంటే మన బడ్జెట్లో, మనకంటూ ఒక బడ్జెట్ ఉంటుంది కదా, సో ఆ బడ్జెట్లో మాకేమీ నచ్చలేదండి. మళ్ళీ తిరుక్కొని వేరే దగ్గరికి వెళ్ళాము. ఇదిగో ఇప్పుడేమో మా జాన్సన్ కోసమని చూస్తున్నాము. సూటు అలాగే బ్లేజర్ అవన్నీ చూసాము. సూట్ ఎందుకులే దండగా ఒక్కసారే వేసుకుంటారు, ఇక మళ్ళీ వేసుకోరు కదా. అంటే ఉంటే కొనుక్కోవచ్చు, డబ్బులు ఉంటే పెద్ద ఇదేం లేదు. కానీ మాకే సూట్ ఎందుకులే అనవసరం అనిపించింది. ఫస్ట్ సూటే తీసుకుందాం అనుకున్నాము. మళ్ళీ నేనే చెప్పానన్నమాట, సూట్ వద్దులే, ఎందుకంటే సూటు ఒక్కసారి వేసుకుంటారు, మళ్ళీ వేసుకోరు, అది ఇక్కడ డబ్బులు వేస్ట్, అది అక్కడ పడేస్తారన్నమాట. అదే బ్లేజర్ అనుకోండి, ఎక్కడికైనా ఇంకో వేరే దగ్గరకైనా వేసుకొని వెళ్ళిపోతారు షర్ట్ పైన. అందుకోసమా అక్కడ కూడా బ్లేజర్లు ట్రై చేస్తున్నాడు వేసుకొని. లాస్ట్కి బ్లేజరే తీసుకున్నాంలేండి, ఎందుకంటే బ్లేజరే బెస్ట్. అదైతే మళ్ళీ చెప్పినట్టు ఇంకెక్కడికైనా కూడా వేసుకొని వెళ్ళొచ్చు.
అక్కడ మా జాన్సన్ బట్టలు తీసుకొని మళ్ళీ చీరల కోసమని ఇంకొక షాపింగ్కి బయలుదేరాము. ఇదిగో వెళ్తూ ఉంటే కేఎల్ఎంకి అట్లా వెళ్దామని వెళ్తూ ఉంటే ఇక్కడ పెద్ద జ్యువెలరీ షాపింగ్ మాల్ కనిపించింది. సరే దానిలోకి దూరం అన్నమాట చూద్దాము అని. అక్కడైతే మేము ఏమీ తీసుకోలేదు కానీ చూద్దామని వెళ్ళాము. ఎందుకంటే అమ్మాయికి ఆల్రెడీ తెప్పించేస్తున్నారు సెట్లు, అందుకోసమని సరే దారిలో ఉంది కదా ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇదిగోండి ఒక లుక్ వేసుకోండి. ఇక్కడ కూడా అక్కడక్కడ తీసాను, ఎక్కువేం తీయలేదు. చూడండి ఇలా బాగున్నాయండి. అయితే ఇయర్ రింగ్స్ కానీ నెక్లెస్లు అన్నీ బాగున్నాయి. ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్స్ మాత్రం ఒక 2 తీసుకున్నారన్నమాట, సవరాలు బాగున్నాయి. పైకెత్తు బుజ్జి, బుజ్జి భలే ఉంది, పైకెత్తు. బాగుంది, షైనింగ్ భలే ఉంది చూడడానికి. కరెక్ట్ టైం తీసుకెళ్ళాలి, కరెక్ట్ టైం మళ్ళీ అందించేసేయాలి. ఒకసారి లేచి అట్లా అంతా చూసుకోవచ్చు, వీటిలో చూసుకోండి. నెక్స్ట్ సెట్ లాగా వేసేకుండా నెక్స్ట్ సెట్ అయినా చూపిస్తాను. నెక్స్ట్ సెట్ అంటే మళ్ళీ లక్ష్మీ బొమ్మలు వేరే ఏం కావాలి మేడం? ఇలా వస్తుంది. మాధవి సెట్లన్నీ అంటే రెంట్కి కూడా ఇస్తున్నాం. మేడం ఇద్దండి. ఇక్కడ చూసారా టైము 8:30 అవుతుందన్నమాట. ఇక్కడ టీ కోసమని ఎత్తుకుంటూ వెళ్ళామండి. 5 నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం టీ తాగుదామని. కానీ మాకు ఒక షాపింగ్ మాల్ లోపల నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా దాని దగ్గర లేదన్నమాట. ఇలా ఇక్కడ ఎత్తుకొని టీ షాప్ కనిపించకపోయే లోపల మేము ఇక్కడ కూర్చున్నాము. మా జాన్సన్ పార్సిల్ కట్టుకొచ్చేసాడు. ఇక తాగేసి మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇది లాస్ట్ కేఎల్ఎం. మేము కేఎల్ఎంకి వెళ్ళాము, దాని పక్కన ఇంకొకటి ఉంటే దాని లోపల కూడా వెళ్ళాము. తీసుకుంటున్నారు. కింద ఈ మాల్లో కూడా దొరకలేదండి చీర. అంటే అమ్మాయికి అబ్బాయికి తీసేసాము, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి తీసేసాము. వాళ్ళిద్దరికి మంచిగానే దొరికాయి. ఇక్కడ మా బుజ్జి కోసం వెతుకుతున్నాం అన్నమాట. మా బుజ్జికి కావాల్సిన పట్టు చీర కలర్ కాంబినేషన్ దొరకలేదన్నమాట అమ్మాయికి. అంటే మా రేంజ్లో హెవీ రేంజ్లో ఉంటాయేమో కానీ మా రేంజ్లో అయితే అమ్మాయికి నచ్చలేదన్నమాట. అందులోనూ టైం లేదు, 5 డేసే ఉంది. అసలు ఈ 5 డేస్లో పెళ్ళి ఎలా చేసాము, మేము అనుకున్నటువన్నీ చేసామా లేదా అనేది వెయిట్ చేయండి. ఇక ఇప్పటి నుంచి ఒకదాని వెనకాల ఒకటి పెళ్లి వీడియోలో రాబోతున్నాయి. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక ఆ రోజుకైతే అదే లాస్ట్ షాపింగ్ అన్నమాట. ఇక ముగించుకొని ఇంటికి వచ్చే లోపల 10:45 అలా అయిందండి. మేము అక్కడే టిఫిన్ చేసేసి వద్దాం అనుకున్నాము ఏదో ఒకటి, కానీ మళ్ళీ లేట్ అయిపోతుందేమోనని చెప్పేసి ఇంటి దగ్గరే అంటే బస్సు ఉండింది, అందుకోసమని ఇంటి దగ్గరే పార్సిల్ తీసుకొచ్చి పెట్టేయమని చెప్పాము. ఇదిగో మేము వచ్చే లోపల మా వినోదు వైట్ రైస్ పార్సిల్ అలాగే ఫ్రైడ్ రైస్లు తీసుకొచ్చి పెట్టేశాడు అన్నమాట. ఇక వెళ్ళి తినేస్తున్నాం అన్నమాట. మంజుకి ఏం చెప్తానండి.
నేను మిమ్మల్ని నేను తీసుకుంటా ఆయన కూర్చొని నేను వీడియో తీసుకున్నాను వెళ్ళిపోయింది అట్లా నేను తీసుకుంటున్నా. ఇక అక్కడ మా బుజ్జి వాళ్ళ ఇంటి దగ్గర అన్నం తినేసి ఇక్కడ నేను మా మాధవి మా అన్నపూర్ణ వాళ్ళంతా మా ఇంటికి వచ్చేసాము ఇప్పుడు. అబ్బా పొద్దున 7:30 కట్టుకున్నా ఈ సారీ 7:30 కట్టుకొని తిరిగి నెల్లూరు నుంచి ఇప్పుడు వచ్చామండి బాబు. ఇప్పుడు టైం అని తెలుసా 11:30. ఇవ్వండి నాకు గాజులు కూడా చూసారా. నేను ఎక్కువ ఈ కలర్ గాజులే వేసుకుంటానండి ఏ శారీ మీదకైనా ఏమో కానీ ఈసారి అన్ని గాజులు తెచ్చుకోవాలి కలర్ గాజులు. ఇంతేనండి ఈరోజు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, పెళ్లి వీడియోలు అన్నీ రాబోతున్నాయి. వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓకే, మళ్ళీ కలుద్దాం.